హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి యూనికో బ్యాంక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో దాని గురించి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో ట్రైనింగ్ ఇచ్చి మరీ వీళ్ళైతే అంటే మనకి ఒక కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ అయితే ఇస్తున్నారు. సో ట్రైనింగ్లో మనకి స్టైఫన్ కూడా పే చేస్తారు. అండ్ ఆల్సో మనకి మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ అనేది వస్తుంది. ఆంధ్ర తెలంగాణలోనే చాలా మంచి నోటిఫికేషను. సో మీరు కనుక అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, వెంటనే అప్లై చేసుకోండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఆల్సో వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు యూజ్ అవుతాయి. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూడండి, యూనికో బ్యాంకు ఇన్వైట్ అని ఇచ్చారు. సో యూనికో బ్యాంకు ఇక్కడ చూడండి, యూనికో బ్యాంక్ ఇన్వైట్ ఆన్లైన్ అని ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్షిప్ అని ఇచ్చారు. సో మనకి అప్రెంటిస్షిప్ అంటే కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తామని ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ స్టేట్ ఓన్లీ. సో మనకేంటి, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కే అప్లై చేసుకోవాలని అయితే వీళ్ళైతే క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, బిఫోర్ అప్లాయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఇన్షూర్ ద ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. సో మనకి బిఫోర్ అప్లైయింగ్, సో మనం అప్లై చేసే ముందు మన ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ చూసి అప్లై చేయండి అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏమిచ్చారు, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ written test to interview and shortlist candidates and the result of the candidates provisionally qualified for the సెలక్షన్ విల్ బీ మేడ్ ఆఫ్ అవైలబుల్ ఆన్ ద బ్యాంక్స్ వెబ్సైట్స్. సో మనకి ఏంటంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు అండ్ ఇంటర్వ్యూ చేస్తారు. సో వీటిల్లో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలక్షన్ చేసిన క్యాండిడేట్స్ లిస్ట్ అన్నీ కూడా వెబ్సైట్లో పెడతామని కూడా చెప్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం ఇచ్చారు, ఇక్కడ ఆల్ రివిజన్స్ మనకి ఇక్కడ వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. చూడండి, www.unicobank.com అని అయితే ఇచ్చారు. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడైతే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఆంధ్రాలో ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది, ఓబీసీ వాళ్ళకి ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి. మొత్తం టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. సో అండ్ మనకి ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. సో మనకి తెలంగాణ వాళ్ళు తెలంగాణకి అప్లై చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసుకోండి. సో తెలంగాణలో చూసుకుందాం. తెలంగాణ చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తం ఎస్సీ వాళ్ళకి ఒకటి ఉంది, ఓబీసీ మనకి నార్మల్ కేటగిరీ వాళ్ళకి 2 ఉన్నాయి, అండ్ నెక్స్ట్ అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. సో నార్మల్గా మనకి తెలంగాణలో 8 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 7 అయితే ఉన్నాయి. సో వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళకి వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఏజ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు, మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 28 years. సో మనకి జూలై 1వ తారీఖుకి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years. నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమి లేయర్స్ ఉంటారు కదా, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years. సో ఇది మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం 33 years అండ్ ఓబీసీ వాళ్ళకి 31 years అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి 15 years అండ్ పీడబ్ల్యూలో ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 13 years అండ్ పీడబ్ల్యూ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 10 years. సో మనకి ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో మనకి ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి, విడో అండ్ డివోర్స్డ్ ఉమెన్ వాళ్ళకి ఎంతంటే ఏజ్
మనకి 35 ఇయర్స్ నార్మల్ జనరల్ పర్సన్స్కి, అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 48 ఇయర్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అయితే మెన్షన్ చేశారు చూడండి. సో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు, లేదా ఇన్స్టిట్యూట్ అప్రూవ్డ్ అంటే మన గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ అయిన కాలేజ్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఈ జూలై 1st అనేది మెన్షన్ అయితే చేశారు. అండ్ మనకి ఈ ట్రైనింగ్ ఎన్నాళ్ళు ఇస్తారు అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా. ఈ ట్రైనింగ్ అనేది టోటల్ డ్యూరేషన్ ట్రైనింగ్ విల్ బి 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్. సో మనకి 1 year ట్రైనింగ్ అనేది వీళ్ళైతే ఇస్తారు. మనం ఇందులో ఫస్ట్ మనకు ఒక రిటర్న్ టెస్ట్ పెట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ అయితే ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్టుకే, బట్ 1 year ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ మనకి స్టైఫండ్ విషయానికి వచ్చేసరికి చూడండి, చాలామందికి స్టైఫండ్ అంటే మనకి జాయిన్ అవుతాం కదా అప్రెంటిస్షిప్లో 1 year స్టైఫండ్ అనేది మినిమం 15,000 అంటే పర్ మంత్ మనకి 15K అనేది ఇస్తారు ట్రైనింగ్లోనే. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే ద అప్రెంటిస్షిప్ నాట్ ఎలిజిబుల్ అండ్ అదర్ అలవెన్సెస్ ఇది బెనిఫిట్స్. సో మనకి ఈ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఇంకా అదర్ అలవెన్సెస్ బెనిఫిట్స్ అయితే ఉండదు. జాబ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత మనకి అదర్ బెనిఫిట్స్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి, కానీ ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఓన్లీ మనం స్టైఫండ్ మాత్రమే ఇస్తున్నాము, ఇంకా అదర్ అలవెన్సెస్ బెనిఫిట్స్ అయితే లేవైతే అంటున్నారు. అండ్ మనకి సో ఇది డైరెక్ట్గా మన అకౌంట్లోనే వేస్తారు అంటున్నారు. మనకి యూనికో బ్యాంక్ నుంచి 10,500 వస్తుంది. గవర్నమెంట్ షేర్ స్టైఫండ్ ఉంటుంది, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తారు 4,500. సో మొత్తం టోటల్ 50,000 అనేది స్టైఫండ్ ఉంటుంది. ఆఫ్టర్ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత దానికి శాలరీ వేరేగా ఉంటుంది, బెనిఫిట్స్ వేరేగా ఉంటుంది, అలవెన్సెస్ కూడా వేరేగా ఉంటాయి. సో అవి కొంచెం హై లెవెల్. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే టెస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది ఇచ్చారు. మనకి లోకల్ అంటే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్, మనకి మన లోకల్ లాంగ్వేజ్ ఏంటి తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు అనేది కంపల్సరీగా మంచిగా వచ్చి ఉండాలి. సో అది. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షను ఏ విధంగా అంటే సెలక్షన్ విల్ బీ డన్ త్రూ స్క్రీనింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ బ్యాంక్ సోల్ డిస్క్రిప్షన్. సో మనకి ఏంటంటే చెప్పాను కదా, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో వీటిల్లో సెలెక్ట్ అయితే మనకి అప్పుడు ఆ విధంగా సెలక్షన్ అనేది చేస్తారు. సో ఇది ఉంది కదా ఈ వెబ్సైట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో అప్లై చేయండి. సో ఇదండి. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చెయ్యండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నేను మన ఛానల్ టెలిగ్రామ్ యొక్క ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో కూడా జాయిన్ అవ్వండి, ఆ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.